సో హాయ్ గైస్, అందరూ అయితే ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వాటి వీడియో వచ్చేసి మనమైతే ఒక బెస్ట్ అప్లికేషన్ గురించి అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం. సో ఈ అప్లికేషన్ మనమైతే యూజ్ చేస్తూ మంచిగా వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయితే మనకైతే వీడియోస్ అనేది చేస్తున్నారు కదా. సో రీల్స్ అయితే చేస్తున్నారు కదా. అండ్ ఈ రీల్స్లో వచ్చేసి మనకైతే వీడియోస్లో వచ్చేసి ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు సడన్గా మనకి కొన్ని సెకండ్స్లో అంటే 10 సెకండ్స్ కానీ లేదంటే 5 సెకండ్స్లో వీడియోలో కానీ మనకి అంటే స్లైడ్ అవ్వడం అంటే షేక్ అవ్వడం కానీ ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే మనకైతే కొంతమంది అయితే యాడ్ చేస్తున్నారు కదా. సో అలా మీరు మీ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో అదిలాగా మీకు చెప్తాను. అండ్ ఈ అప్లికేషన్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ప్రొవైడ్ చేసినాను. సో అక్కడి నుంచి మీరైతే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి, ఓకేనా. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి విఎన్ అప్లికేషన్ అనమాట. సో గైస్, మనకి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అనేది ఇలా రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్యూటోరియల్స్ అంటే టెంప్లెట్స్ కానీ ఫిల్టర్స్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి ఫాంట్స్ కానీ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మీరు మీ వీడియోని ఎడిటింగ్ చేయాలనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏదో ఒక వీడియోని అయితే మీరైతే రికార్డ్ చేయండి. అండ్ రికార్డ్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో అయితే సేవ్ అయి ఉంటుంది కదా. సో ఆ వీడియో అనేది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు హోమ్ పక్కన మనకి రైట్ సైడ్లో ఒక ప్లస్ సింబల్ ఆప్షన్ అయితే మనకైతే డిస్ప్లే అవుతుంది కదా. సో ఆ ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ చూసుకోవచ్చు న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ అయితే మనకైతే డిస్ప్లే అవుతుంది. వన్స్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అనేది ఓపెన్ అవుతాయి కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి ఈ యాప్లో వచ్చేసి మనమైతే వీడియో అండ్ ఇంకోటి వచ్చేసి ఫోటో కూడా మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఏదో ఒక వీడియోని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద మనకి యారో మార్క్ అయితే మనకైతే డిస్ప్లే అవుతుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1 వీడియో, 2 వీడియో, 5 వీడియోస్కి మీరైతే ఎడిట్ అంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్లో వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒకసారి మీకు ప్లే చేయాలంటే మాకు అంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేనైతే ప్లే అయితే చేయడం లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ వీడియో అయితే ఉంది కదా. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను జస్ట్ ఇలా 5 సెకండ్స్కి అయితే ఈ వీడియోని అయితే స్టాప్ చేస్తున్నాను. సో ఇలా స్టాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద సమ్ ఆప్షన్స్ అయితే మనకైతే వీడియో అంటే రావడం అయితే జరిగాయి అనమాట. సో టెంప్లెట్స్ కానీ ఫిల్టర్ కానీ లేదంటే స్పీడ్ కానీ లేదంటే స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోర్త్ ఆప్షన్ స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ వీడియో ఉంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 6th ఆప్షన్ వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ అనే అంటే ఆప్షన్ అయితే మనకైతే డిస్ప్లే అవుతుంది. సో డౌన్లోడ్ వచ్చేసి వన్స్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్లైడ్ కానీ లేదంటే స్ప్రింట్ అవుట్ కానీ ఇక్కడ చూసి ఫ్లాష్ కానీ లేదంటే జూమ్ ఇన్ కానీ లేదంటే ఇక్కడ చాలా అంటే షేక్ ఆప్షన్ అంటే వీడియోకి చాలా ఎఫెక్ట్స్ ఇస్తాయి అనమాట. సో చాలా బాగుంటాయి మాత్రం. సో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి అంటే ఎఫెక్ట్స్ని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ షేక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి మళ్ళీ ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాను. సో ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే నేనైతే ఓకే 12 సెకండ్స్కి స్టాప్ చేస్తున్నాను. సో ఇలా అన్నమాట. సో మళ్ళీ స్ప్లిట్ నొక్కుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 6th ఆప్షన్ ఉంది కదా. సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫ్లాష్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ కింద రైట్ ఆప్షన్ కదా. సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో అనేది ఒక బ్లాక్ వాల్పేపర్ అంటే ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది. సో డిలీట్ చేసేసేయండి. సో అంటే ఎక్స్ట్రాగా మనకైతే రావడం అనేది జరుగుతుంది అలా వాల్పేపర్ అనేది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ప్లే చేసి చూసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓకే 5 సెకండ్స్కి నేనైతే ఫ్లాష్ అయితే పెట్టాను. సో ఇలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ గైస్. ఓకే, సో గైస్, మీరు ఇలా ఈజీగా అయితే మీరైతే ఫ్లాష్ అండ్ షేక్ అంటే ఎఫెక్ట్స్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనిలో వచ్చేసి మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు టెస్ట్ కానీ మ్యూజిక్ కానీ లేదంటే మళ్ళీ ఇంకా అంటే ఇక్కడ సైడ్లో ఇంకొక వీడియో కానీ యాడ్ చేయడం కానీ ఇక్కడ కింద చాలా ఆప్షన్స్ అయితే మీకైతే డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ. సో మీరైతే ఏది అంటే మీకు నచ్చిన విధంగా మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోవచ్చు పైన టాప్లో వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఏం చేయగలిగిన అవసరం లేదు. కింద మనకి ఇంటూ అండ్ రైట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వీడియోకి టైటిల్ అనేది సెట్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదంటే ఇక్కడ మనకి కింద డౌన్లోడ్ వచ్చేసి ఎక్స్పోర్టింగ్ మనకైతే అవుతుందన్నమాట. సో ఈ వీడియో మనకైతే సేవ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా మీరు ఈ బ్లూ కలర్ అనేది మనకి 100% వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది మనకైతే గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది. ఓకేనా. సో గైస్, నేనైతే ఇప్పుడు ఆ వీడియోని అయితే సేవ్ చేసిన వీడియోని అయితే మీకు ఇప్పుడు ప్లే చేసి అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లే బటన్ క్లిక్ చేస్తున్నాను. సో నేనైతే ఎటువంటి సౌండ్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తున్నాయి.
సో ఇలా అనమాట. ఇలా మీరు షేక్ అండ్ ఫ్లాష్ కూడా మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈజీగా అంటే ఈజీగా మీ వీడియోస్ అనేది. సో చూసారు కదా! సో ఈ అప్లికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేనైతే ప్రొవైడ్ అయితే చేశాను. సో అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ అయితే మీరు ముందుగానే చూడగలుగుతారు. ఓకే గైస్ బాయ్. జై హింద్.